ఒక్కొక్క పరిణామం చకచకా మారిపోతోంది. ఏదైతే తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి యాత్ర భారీ ఎత్తున యాత్ర జరగడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. నిన్న మన గుంటూరుకి వెళ్ళినటువంటి సందర్భంలో గుంటూరు వెళ్ళేటటువంటి రూటు దాదాపుగా 20-25 నిమిషాల్లో వెళ్ళాల్సిన చోటకి 9 గంటల దాకా పట్టింది. ఇవాళ ప్రకాష్ ఇది తన ఇంటి దగ్గర తాడేపల్లి దగ్గర నుంచి మన ఏదైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎక్కి ఆ రింగ్ రోడ్డుతో డైరెక్ట్ గుంటుపల్లికి వెళ్ళి గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళి జోగి రమేష్ని పరామర్శించడానికి వాళ్ళకి అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో సమయం దాదాపుగా 7 గంటలు పట్టింది. ఉదయం 10:30కి బయలుదేరితే దాదాపుగా సాయంత్రం 5 దాకా పట్టింది. భారీ ఎత్తున జనం ఆ రూట్లో అదంతా ఎంటీగా ఉంటుంది. ఇంకా బైపాస్ ఇప్పుడే కదా కొత్తగా పెట్టింది కదా వెస్ట్ బైపాస్ అనేది, ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉండటం మూలంగా విపరీతమైనటువంటి క్రౌడ్ అయిపోయారు. అది మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అటు గుంటుపల్లి హైవేకి, అది నేషనల్ హైవే, హైదరాబాద్కు పోయేటటువంటి హైవే, ఆ రూట్ మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వరుసగా జనంతో బారులు తీరినటువంటి పరిస్థితి. అట్లాగే జోగి రమేష్ ఇంటి దగ్గర చూసిన వేలాది మందిగా కార్యకర్తలు. ఇదే ఓ పక్కన హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని నిదానంగా వెళ్తున్నారు, కావాలని జనం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటిది. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, జనం ఎక్కడికి పోయినా సరే జగన్కి క్రౌడ్ పుల్లర్గా తన హవా తగ్గట్లేదు. అది మేబీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటట్టు డబ్బులు ఇస్తే వచ్చారా, లేకపోతే కనుక తిండి పెడితే వచ్చారా, లేకపోతే మందు పోయిస్తే వచ్చారా అన్నటువంటిది వచ్చిన వాళ్ళకి తెలియాలి. అదే సందర్భంలో విమర్శించేటటువంటి వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి అంశం. బట్ జనం అయితే మాత్రం ఎగబడి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ ప్రాంతాలన్నీ విపరీతంగా క్రౌడ్తో నిండిపోయింది అయితే స్పష్టంగా కనబడుతోంది.